ముంగట రోడ్ వేయాలి. ఈడ ఈడ సౌకర్యాలు మాత్రం ఏముంది? ఈడే ఈడే అంతా అడ్డ దొడ్డ వేసిపోయినరు. ముంగట సౌకర్యం లేదు. ఏమైంది ముంగట ఏమైంది? రోడే లేదు అసలు. బజార్ నీళ్ళని ఇంటి ముంగట ఏం ఆగుతాయి. చేస్తా ఉన్నారు ఎంతకాలం? ఎవడో ఏ ఎలక్షన్ లో వస్తాడో వేస్తా అంటాడు, ఓటు వేయించుకుంటాడు, అవతల పడతాడు. ఇంకోసారి కూడా అంతే కదా అంతే. మరి ఎందుకని దొంగన కొడుకులు. మీరు మీరు గట్టిగా అడగడం లేదంట. ఈ గట్టిగా పోనీ ఏం మాట్లాడలేదు అదేం కాదులే. అదేం కాదు, దొంగన కొడుకులు కావట్టుకునే ఎక్కడ ఏం చేస్తలేరు వాళ్ళు. మరి మాకు కావాలి, మంచి పనులు చెయ్యాలి, మాకు డెవలప్ కావాలి, పింఛన్లు పింఛన్లు చేయాలి అని మీరు అంటున్నారు. ఎవరు చేస్తున్నారు? మీకు ఎవ్వరు చెప్తలేరు. అందరు ఇటనే వస్తారు. మీరు గట్టిగా అడగలేకపోతున్నారు. ఎవరు పట్టుకుని అడగాలమ్మా? ఇప్పుడు నువ్వు వచ్చినట్టే వాళ్ళు వస్తారు. నాకు ఓటేసి మరి నేను నీకేం చేయకపోతే ఊరుకుంటావా నన్ను? ఇక వాళ్ళు ఎక్కడ ఓటు వేసుకున్నాక వాళ్ళు ఎక్కడో మేము ఎక్కడో, వాళ్ళ గేట్ కాడ కూడా మమ్మల్ని పోనీయరు. ఇంటి దగ్గరికి వచ్చినప్పుడే నువ్వు అడిగే రీతి వేస్తామమ్మా, నమస్తే అమ్మా, దండమ్మా అని అప్పుడు రిబ్బన్ ఇస్తారు, షాల్ ఇస్తారు, ఇక అది ఇస్తారు, అన్ని ఇస్తారు వాళ్ళ అవసరాన్ని బట్టి. ఓటు పడ్డాక వాళ్ళ గేటు ముంగడు కూడా మమ్మల్ని రానియరు. వాళ్ళ అటు మేము ఇటు. మేము కష్టాలు చేసుకోవాలి, మేము బతకాలి. మాతో గవర్నమెంట్ తోటి మాకు ఏం బెనిఫిట్ లేదు, ఏమంటే ఏం లేదు. అట్లా చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం. కేసీఆర్ వచ్చినాడు అట్లనే, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాడు అట్లనే. ఇంకా కేసీఆర్ ఉన్నప్పుడు జర ఆటో ఇటో ముసలోళ్ళకి పింఛన్లు అవో ఇవో వచ్చినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక ఉన్న ఇల్లు కూడా కూల దిగుతున్నాడు. టీవీలు రోజు చూస్తాం కదా. చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళు రోడ్డు మీద సామాన్లు వేసుకొని ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎట్లా పాపము. ఇంట్లో ఉండే వాళ్ళని ఇల్లు నిర్దాక్షంగా కూలగొడుతున్నాడు. మా చేతిలో ఉన్న పవర్ ఉంటేనా మేము కూడా మస్తు జూలు చూస్తాం. మా చేతిలో పవర్ లేదు. వెనక మాలో 20, 30, 50 మంది ఉంటే మేము కూడా ధర్నా చేస్తుంటే జరగాలి. ఏడ జరుగుతున్నాయి, జరగకనే కదా వాళ్ళ ఇల్లు కూలగొడుతురు పాపము. అందరూ మంచిగా ఉండాలి, న్యాయంగా బతకాలి. నోటీసులు ఇవ్వకుండా కూలగొట్టడం అది ఎంతవరకు కరెక్ట్? వాళ్ళు రోడ్డు మీద పిల్లలు తల్లులు పడి ఏడుస్తున్నారు, అది కరెక్టేనా అసలు? అట్లా ఉన్నది వాళ్ళది. వాళ్ళ జూలు వాళ్ళు గెలిపియనికి ఎవరినో ఒక లీడర్ పెడతారు, ఆడొస్తాడు, ఓ కోటి రూపాయలు పైసలు ఇవ్వగానే తాగుపోతున్న కొడుకులు వాళ్ళకి వేస్తున్నారు. వాళ్ళని ఏం చేయాలి, వీళ్ళని చేయాలంటే మా చేతిలో ఏముంటదమ్మా? మాకు మానవత్వములు మార్గము మాకు కావాలంటే వాళ్ళు చేస్తలేరు కదా. ఇళ్ళలో ఆడోళ్ళం ఉన్నాము, మాకు కుట్టు మిషన్లు కావాలి, అన్ని పనులు నేర్చుకుంటాము, పని కావాలి, మాకు కూడా ఒక సూసైడ్లా ఇది కావాలి. ఏం లేదు. మీకు 50 ఏళ్ళు వచ్చినాక మీకు ఏం లేదు, మీరు ఇట్లే కూర్చోండి. అట్లా ఉంది. అంత మొగలు పిలుచుకోరు. తక్కువ చూస్తుంది, మరి అట్లే చూస్తారమ్మా. అవసరాలు అట్లున్నాయి వాళ్ళవి. అవసరం తోటి తిరుగుతున్నారు. కానీ అందరికి న్యాయం ఇప్పుడు ప్రభుత్వము అందరికి న్యాయం చేయాలి. ఇప్పుడు నాకంటే ఇల్లు ఉంది, ఏదో అట్లా బతుకుతున్నా. ఇప్పుడు అందరు ఇల్లు ఊలగొట్టినాక వాళ్ళు ఎట్లా బతకాలి? రోడ్డు మీదకి వచ్చేసిండ్రు వాళ్ళు. అది కరెక్టేనా అసలు? ఆయన రాజకీయ నాయకుడు అని ఉన్నప్పుడు అందరు అయ్యో ఈయన ఉండంగా మంచిగా చేసిండు అని ఇది కావాలి. ఆమెకి ఇల్లు ఇచ్చిండ్రు, ఆ ఇల్లు అక్కడనే పోయింది, కేసీఆర్ ఇచ్చిన ఇల్లు. ఇప్పుడు అట్లా అంటున్నారు కదా, మరి వాళ్ళు వచ్చి ప్రయోజనం ఏంది? మా ప్రయోజనం ఏం లేదు. వాళ్ళ అవసరానికి కొద్దాం మా ఇంట్లో ముంగడికి వస్తారు. వాళ్ళ అవసరాలు బట్టి మా ఇంటి ముంగడికి వస్తారు. మేమే దయదలిసి ఎవరో ఒకరు గెలవాలని ఓటేసేస్తున్నాం. ఎవరో ఒకరు గెలవాలి అని వేసేస్తున్నాం. వాళ్ళతోటి మాకు ఎలాంటి ఇది లేదు. యూజ్ లేదు. ఇప్పుడు నల్ల బిల్లుకు లేదు 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 ఏం కట్టొద్దు అన్నారు. అయ్యో లాస్ట్కి వచ్చారు 20,000 బిల్లు వేసిండ్రు, కట్టేసి వచ్చినాం. ఇంటి ట్యాక్స్ లేదు ఇప్పుడే ట్యాక్స్ వచ్చారు, ఇప్పుడే కట్టినాం. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. మాకేం బెనిఫిట్ ఉందో? ఏం లేదు. మేము కష్టపడాలి, మేము బతకాలి. మేము బతకాలి అంతే. మాకు ఎలాంటి సౌకర్యాలు లేవు, ఎక్కడ పోయినా ఏమి లేదు అసలు. మాకంటే ఇంకా గరీబోళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళ అవసరాలు కాబట్టి జెండలు పట్టుకొని డప్పులు పట్టుకొని వస్తారు. ఇక ఓటేపించుకుంటారు. అక్క, చెల్లె, పెద్దమ్మ అది అన్న అంటారు. దొంగ కొడుకులు ఒక కోటి పైసలు ఇచ్చి 1000 రూపాయలు ఇవ్వగా వాళ్ళకే చేస్తారు. ఇప్పుడు కేసీఆర్ పోయినట్టు అందుకోసే పోయాడు. కేసీఆర్ ఉండగా కొన్ని పనులు జరిగినాయి.